టుడే ప్రోగ్రామ్ స్వాపింగ్ ఆఫ్ టూ నెంబర్స్, కానీ ఇది డిఫరెంట్ మెథడ్స్ లో చెప్తాను. ఫస్ట్ మెథడ్ 1. మెథడ్ 1 లో మీ ఇష్టం, కావాలంటే ఇన్పుట్ యూజ్ చేసుకొని వాల్యూస్ తీసుకోండి, లేదా ఇలా డైరెక్ట్ గా తీసుకోండి. అది ఆల్రెడీ 2 ప్రోగ్రామ్స్ లో చెప్పాను కదా, నేను ఈసారి తీసుకోవట్లేదు. సో వాల్యూని ముందుగా ప్రింట్ చేద్దాం, లైక్ బిఫోర్ స్వాపింగ్. సో బిఫోర్ స్వాపింగ్ మనకి వాల్యూస్ ఎలా ఉంటాయి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను ఇది ప్రింట్ చేస్తున్నాను, ఏ కామా బి. ఓకే, వాల్యూస్ ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ యూజింగ్ మనం ఒక థర్డ్ వేరియబుల్ యూజ్ చేసుకుంటూ చేస్తాం ఇది. సో ఏ బి వాల్యూస్ ఉన్నాయి కదా, అందుకని టెంపరరీ వేరియబుల్ తీసుకుందాం ఒకటి, ఆ టెంపరరీ వేరియబుల్ లోకి మార్చుకొని ఏ వాల్యూ టీ లోకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ బి వాల్యూ ఏ లోకి వచ్చేయడం. నెక్స్ట్ ఇది చాలా ఓల్డ్ మెథడ్ అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత టీ వాల్యూని బి లోకి పంపించడం. ఇలా మనము వాల్యూస్ ని స్వాప్ చేయడం. ఈ కాన్సెప్ట్ అనేది సార్టింగ్ వాల్యూస్ లో ఇది యూజ్ చేస్తారు. సార్ట్ చేసేటప్పుడు వాల్యూస్ ని ఇలాగే ఈ మెథడ్, ఈ కాన్సెప్ట్ లేదా ఈ లాజిక్ ని అక్కడ చాలా యూజ్ అవుతుంది, అక్కడ యూజ్ చేస్తాం. ఇప్పుడు వాల్యూస్ ని ప్రింట్ చేస్తాం కదా, ప్రింట్ చేసిన తర్వాత ఒకసారి చూడండి. కంపైల్ చేస్తున్నాను ప్రోగ్రామ్ ని. కంపైల్ చేసి let us see whether the values have changed or not. అదే చెక్ చేద్దాం. సింపుల్ గా తీసుకున్నాను, ఇన్పుట్ అంతా ఏం రాయకుండా. ఇక్కడ ఇంపార్టెంట్ లాజిక్స్ చెప్పడం. సో బిఫోర్ స్వాపింగ్ 5-10, ఆఫ్టర్ స్వాపింగ్ 10-5. ఇప్పుడు సెకండ్ మెథడ్ చూడండి. సెకండ్ మెథడ్ లో ఏం చేస్తామంటే థర్డ్ వేరియబుల్ యూజ్ చేయకుండా a = a + b అని చేస్తాం, యాడ్ అవుతాయి. సో 10 ఒక 5 15. ఇప్పుడు ఇందులో నుంచి ఏం చేద్దాము, ఫస్ట్ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. b = a - b అంటే ఆల్రెడీ యాడ్ అయింది వాల్యూ 15 లో నుంచి మనం తీసేస్తున్నాం అనమాట వాల్యూని. ఇప్పుడు దీని తర్వాత a = a - b ఇలా చేస్తాం. ఇది వితౌట్ యూజింగ్ ద థర్డ్ వేరియబుల్. ఇది కూడా ఈ లాజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో ఇలా 3 మెథడ్స్ లో చేయమని మనల్ని అడుగుతారు. 100% ట్రై చేయండి. బిఫోర్ స్వాపింగ్ మనకి 5-10 వచ్చింది, ఆఫ్టర్ స్వాపింగ్ 10-5 వచ్చింది. ఇప్పుడు థర్డ్ మెథడ్ చూద్దాం. ఇది పైథాన్ లోనే పాసిబుల్ అవుతుంది. సో a, b = b, a ఇలా సింపుల్ గా కూడా రాయొచ్చు. రాస్తే కూడా మనకి వాల్యూస్ స్వాప్ అయిపోతాయి. కానీ ఒక ఇంటర్వ్యూస్ లో ఇక్కడ సింపుల్ మెథడే కదా, ఏం యూజ్ చేసాలి అన్నప్పుడు మనకి ఆ ప్రీవియస్ మెథడ్స్ మనకి యూస్ఫుల్ అవుతాయి అన్నమాట. చూడండి, బిఫోర్ స్వాపింగ్ అండ్ ఆఫ్టర్ స్వాపింగ్. ఓకే, నౌ వన్ మోర్ ఇంపార్టెంట్ మెథడ్. సో a = a exclusive b, b = a exclusive b, a exclusive b. ఓకే, ఫైనల్ గా ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది. ఒకసారి చెక్ చేయండి, చేంజ్ అయిపోయి వచ్చాయి. ట్రై టు లెర్న్ దిస్ వన్. ఓకే.